వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయ క్రాంతికుమార్ నాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ కూడలినందు సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ సంకల్ప దీక్షకు కర్నూలు జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు స్వచ్ఛందంగా దృఢ సంకల్ప దీక్షలో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ కూడలి నుండి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో ఉండగా ఏపీలో మాత్రం వాల్మీకులపై వివక్ష చూపుతున్నారని క్రాంతినాయుడు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులపై దృష్టి సారించి వాల్మీకి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలిపారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బోయలమంతా ఏకతాటిపై నిరసన ధర్నాలు, రాస్తారోకోలు కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. దీక్ష చేపట్టడం జరిగింది. ఇక మాకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కర్నూలు వేదికగా ఇంతకుముందు మాట ఇవ్వడం జరిగింది. 2014 కావచ్చు, వాల్మీకి బోయల్ని చేరుస్తాం, ఈ యొక్క ఎస్టీ హోదాని పునరుద్ధరిస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఈరోజు మేము ఈ యొక్క దృఢ సంకల్ప దీక్షని చేపట్టడం జరిగింది. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా తిరిగి ఇవ్వాలా, ఇది రాజ్యాంగ హక్కు, ఇది జాతి వచ్చినటువంటి రాజ్యాంగ హక్కు. కాబట్టి మా హక్కుని ఉన్నాం. వాల్మీకి బోయలు ప్రధానమైనటువంటి ఎస్టీ హోదా కావచ్చు, వాల్మీకి బోయలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు కావచ్చు, వాల్మీకి భవన్లు కావచ్చు, కార్పొరేషన్ నిధులు కావచ్చు, మా ఒక తల కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయలకు రౌడీ షీట్ల నుంచి తొలగించడం, ఇలాంటి ప్రధాన అంశాలతో ఈరోజు మేము ఈ యొక్క దీక్ష డిమాండ్ నెరవేరేంత వరకు, వాల్మీకి బోయలు ఎస్టీ హోదా చేసేంత వరకు కూడా ఇప్పుడు ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపం. రేపొద్దున ఇది గ్రామానికి ఇంకా తీసుకొని వెళ్తాం. రాష్ట్రాలలో మేము ఎస్టీలుగా అక్కడి నుంచి మేము తిరిగి మళ్ళీ మేము ఇక్కడ పాదయాత్రలు చేపడతాం. లక్ష్యంతో ఇదే కర్నూలు నడబొడ్డున మళ్ళీ కూడా దీక్షలు చేస్తాం. ప్రభుత్వాలు వినవించుకుంటున్నాం, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వినవించుకుంటున్నాం. వాళ్ళకి అనుకున్న మాట ప్రతి ఒక్కటి కూడా చేసి ఇక్కడ మేము వాల్మీకి బోయలు వెనకడుగు వేసేది లేదు. గ్రామ స్థాయి నుంచి కూడా ఈ రోజు తరలి స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకి లోకోకుండా ఈ రోజు వాల్మీకి బోయలు అందరూ కూడా ముందుకు వచ్చారు. తప్పకుండా